హలో అందరికీ ఇక కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను ఈరోజే ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. సో కార్తీక మాసం వచ్చిందంటే మార్నింగే లేచి, అంటే సూర్యోదయం కన్నా ముందే లేచి తల స్నానం చేసి దీపారాధన చెయ్యాలి అని అంటారు. సో చేస్తే మంచిదే, వీలున్న వాళ్ళందరూ చేస్తే చాలా మంచిదే. కాకపోతే రోజు తలస్నానం అయితే చెయ్యొద్దు. రోజు చన్నీళ్ళతో తలస్నానం చేస్తే మన హెల్త్ ఏమైపోతుంది చెప్పండి. ఫస్ట్ మన హెల్త్ చూసుకున్న తర్వాతనే మనం ఇంకా ఏదైనా చూసుకోవాలన్నమాట. మన హెల్త్ బాగాలేకపోతే మన పిల్లలు, ఇల్లు అసలు ఏది బాగోదు. సో ఆలోచించి రోజు అట్లా తల స్నానాలు అట్లా చెయ్యకుండా నార్మల్గా కంఠ స్నానం చేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. వీలున్న వాళ్ళైతే సూర్యోదయానికన్నా ముందు చేసుకొని, వీళ్ళు లేని వాళ్ళైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువ ఆడంబరాలకు పోకుండా దీపం ధూపం నైవేద్యంతో అయితే పూజ కంప్లీట్ చేసేసుకోవాలి. ఉన్నవాళ్ళు ఎట్లాగైనా చేస్తారు, లేని వాళ్ళు లేని దాంట్లో సర్దుకోవడం చాలా మంచిది. వాళ్ళు అట్లా చేస్తున్నారు మేము ఇట్లా చేయాలి అని అయితే ఆడంబరాలకు పోయి ఆలోచించి మనసు అయితే పాడు చేసుకోవద్దు. దేవునికి కావాల్సింది భక్తి. దీపం పెట్టి నైవేద్యం పెడితే చాలు. నైవేద్యం అంటే ప్రతిరోజు ఏదో ఒక ఐటెం వండి పెట్టాలి, అంత శ్రమ పడాలి అన్న అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. దేవుడు ఇష్టంగా తీసుకుంటాడు. మన దేవుడు అది కావాలి ఇది కావాలని అయితే అడగడనమాట. బట్ కాకపోతే ఏంటంటే పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటే మంచిది. కార్తీక మాసం అంటే శివునికి ఎంతో ఇష్టం కదా. సో శివునికి ఇంట్లో శివలింగం ఉంటుంది కదా, సో నీళ్ళతోని అభిషేకం చేసుకున్న చాలు, చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.